హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నేను ఆల్రెడీ ఈ కటింగ్ వీడియో మన ఛానల్లో పెట్టాను. నెక్ విడ్త్ తక్కువ ఎందుకు పెట్టాను, లేకపోతే ఫ్రంట్ పార్ట్ హుక్కు పట్టి కాదా పట్టి గ్యాప్ రాకుండా ఎలా కట్ చేస్తాననేది నేను డీటెయిల్డ్గా చెప్తూ నేను వీడియో పెట్టానండి, కటింగ్ వీడియో అయితే. ఓకేనా. ఈ స్టిచ్చింగ్ వీడియోలో కూడా సైడ్ జాయింట్స్ తప్ప మొత్తం పెట్టానండి. సైడ్ జాయింట్స్కి నేను వేరే వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీకు డీటెయిల్డ్గా. ఓకేనా. ఇప్పుడైతే మనం మొత్తం గమ్ముతో జాయిన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే మన బ్యాక్ పార్ట్కి ఇలా డాట్స్ అనేవి వేసుకుందాము. డాట్స్ 4.5 తీసుకున్నానండి నేను. ఓకేనా. ఇలా స్టార్టింగ్ అండ్ చివరికి రఫ్ లాగేయండి. ఓకేనా, ఊడకుండా ఉంటుంది. 2 సైడ్స్ అలాగేనండి. ఇలా ఒక పైకి అనేసుకొని ఇలా ఒక చిన్న పైన కూడా ఇలా గూడుతోటి అనేసేయండి, నో ప్రాబ్లం. ఇలాగా ఇంకొకటి కూడా ఇలానే వేసేసుకోండి. 4.5 తీసుకున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది నాకు. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి నడుము పట్టి వేసేద్దాము. ఫస్ట్ అయితే మనం 2 డాట్స్ ఒక దగ్గర పెట్టేసుకొని చివరికి ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటనంటే మనకి వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా కిందికి వాలినట్టుగా లేకుండా బాగుంటుందండి. బ్లౌజ్ స్ట్రైట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం నడుము పట్టు అతికిచ్చేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ కటింగ్లో చూస్తే తెలుస్తుంది మీకు ఈ పీస్ ఎక్కడ కట్ చేస్తాను అనేసి. ఆ పీస్ తీసేసుకొని 2 జాయింట్స్ చేసేసుకొని ఇలా డాట్ దగ్గర ఒక ఫ్రిల్ పెట్టేసేయండి. ఫ్రిల్ పెడితే ఏంటి అంటే బ్యాక్ పార్ట్లో మనకి వేసుకున్నప్పుడు నడుము దగ్గర టైట్గా ఉండకుండా ఉంటుందండి. ఓకేనా. ఇలాగా నీట్గా చూసారా అండి. మీ బ్లౌజ్ కూడా అక్కడ ఒక చిన్న ముడత కూడా రాలేదు, ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి గ్లూ తోటి. ఓకేనా. జాయిన్ చేసి దానికంటే ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలాంటి క్లాత్లని ముడత రాకుండా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఓకే. ఇలాగా ఇలా పక్కకు అనేసుకొని నడుము పట్టి మీదనే పడేలా ఒక స్టిచ్ వేసేసుకొని మిషన్ మీద లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబర్ పెట్టేసుకొని పైనుంచి ఒక అనుగుడు కుట్టేసుకోండి. ఈ కుట్టు మనం విప్పేసుకుంటాము హెమ్మింగ్ చేసిన తర్వాత, అందుకని లూజ్ కుట్టు పెట్టండి. ఓకేనా. ఇలాగా అంతే అయిపోయింది మనది. మనం ఇలా గమ్ముతో అటాచ్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టే అండి. మన మిషన్ మీద తక్కువ పని ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు చూద్దాం ఒకసారి. ఫ్రంట్ పార్ట్ అప్పుడు మనకి జారిపోయే క్లాత్ కదండి, అందుకని మనం డాట్స్ వేసినప్పుడు ఓన్లీ లైనింగ్ వరకే పడిపోతుంది, మెయిన్ క్లాత్కి పడదు అది. అందుకని ఫస్ట్ మనం డాట్స్ వేసే ముందు మార్కింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనం డాట్ వేసినప్పుడు మెయిన్ క్లాత్ ఇది కూడా లైనింగ్ కూడా 2 ఒకటేసారి మంచిగా అతుక్కున్నట్టే పడిపోతాయండి డాట్స్ అనేవి ఇలా కుట్టేసుకుంటే. ఓకేనా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇలాగ పట్టేసుకొని కింద పైన రఫ్ లాగేయండి. షోల్డర్కి స్ట్రెయిట్గా ఇలాగా 2.5 దగ్గర వేసేయండి. ఓకే. ఇప్పుడు హుక్కు పట్టి సైడ్ డాట్ జాయింట్ అని వస్తుందండి. ఓకే, సారీ. 2.5 తీసుకున్నాను నేను. ఓకేనా. ఇలాగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ను పట్టేసుకొని ఇలా చంక వైపు పట్టేసుకున్నామంటే ఎక్కడైతే మనకి 2 ఈక్వల్గా వచ్చేస్తాయో అక్కడ మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. 3.5 దగ్గర వేసేసేయండి. అంతే, సింపుల్ అయిపోయిందండి. జారిపోయే క్లాత్ అయినా సరే చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. ఓకే. మనం స్టిచ్చింగ్లో కూడా చాలా ఉంటుందండి, ఓన్లీ కటింగ్ వస్తే సరిపోదు, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోవాలి మనం. ఓకేనా. 2 కుట్టేసాను. ఇప్పుడు మనం షేప్ పట్టి చూద్దాము. షేప్ పట్టికి ఫస్ట్ మనం ఈ ఎదురు పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఆపోజిట్గా పెట్టుకోవడం నేర్చుకోండి, ఇంకా మీకు విప్పడాలు ఏమీ ఉండవు. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కింద అడుగు భాగంలో మనకి వేస్ట్ క్లాత్ పెట్టేసుకొని మధ్యలో మనకి మెయిన్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ ఉంటుంది అంటే గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. మన కింద వేస్ట్ క్లాత్, మధ్యలో లైనింగ్, మధ్యలో మెయిన్ క్లాత్, పైన లైనింగ్ ఉండాలి. ఓకేనా. సారీ. ఇలా ఒక 1/2 ఇంచ్ తోటి క్లాత్ మీద స్టిచ్ వేసేసుకొని మళ్ళీ సైడ్కి అనేసి ఇక్కడ సైడ్కి అనగానే మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద కుట్టు పడకుండా మనం కట్ చేసుకున్న షేప్ పట్టి మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. అంతే.
ఇప్పుడు ఇది తిప్పేసుకోండి ఇలాగ సైడ్కి. ఇలా తిప్పేసుకున్నాము, ఇలా కుట్టుకున్నామంటే మనకి మధ్యలో ఉన్న క్లాత్ మనకు అసలు కనిపించదు. మనకి పైననేమో మెయిన్ క్లాత్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుందండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. అట్లా కాకుండా మనము కొంతమంది ఏం చేస్తుంటారంటే మెయిన్ క్లాత్కి నెక్స్ట్ లేయర్ ఏమో లైనింగ్ వేస్తారు, లోపల క్లాత్ మాత్రం వేస్ట్ క్లాత్ మాత్రం పైకి కనిపించేలాగా చేస్తారు. అలా ఉంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు లోపల. ఓకేనా? అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. అంటే మనకి ముందు మెయిన్ క్లాత్ ఉంటుంది, కింద సైడ్ లైనింగ్ ఉంటుంది అన్నమాట. చూడ్డానికి కూడా బాగుంటుంది మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసి 3 క్లాత్లు అతికేలాగా స్టిచ్ చేసేసేయండి. ఓకేనా? మొత్తం చుట్టూరు ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకొని ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నామంటే షేప్ పట్టి మనకు తయారైనట్టే. ఓకేనా? ఇలాగా అయిపోయింది. కట్ చేసేసుకోండి. వేరే క్లాత్ కూడా, మిగతా ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోండి. ఓకే, ఇది కూడా అలానే అండి. మెయిన్ క్లాత్ మీద కింద స్టిచ్ పడేలాగా వేసుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, షేప్ పట్టీస్ ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా కూడా ఎదురుగా ఉండేలాగా పెట్టుకోండి, స్టిచ్ చేసుకోండి. మనం ఆల్రెడీ కటింగ్లో హుక్ పట్టీ సైడ్ పార్ట్కి మనం కట్టు పెట్టాం కాబట్టి రెడీ అయిన ఇలా రెడీ అయిపోయినాయి మనకి షేప్ పట్టీస్. ఒకటి చూపిస్తానండి మీకైతే. ఇలా తిప్పేసుకొని ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఉంచేసుకోండి. ఓకేనా? ఇలాగా ఉంచేసుకొని ఒక 1/2 ఇంచ్ తోటి స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా అండి, ఈ మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేసేయండి లోపలికి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు మెయిన్ డాట్ లోపల కూడా మనకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకే, లాగకండి, 2 క్రాస్ పీస్లే కాబట్టి లాగద్దండి అసలు. ఓకేనా? ఇలా జాగ్రత్తగా కుట్టుకున్నాక కుట్టు అనేది మీరు కట్ చేయాల్సిన పని ఇలాగా తిప్పేసుకొని ఇలా కుట్టేసుకున్నామంటే డబల్ స్టిచ్ పడిపోతుంది మనకి. నో ప్రాబ్లం. ఇక ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాల్సిందే అండి, అది మర్చిపోవద్దు. ఇలాగా మనకి రెడీ అయిపోయింది. ఇది కూడా స్టిచ్ చేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనకి షేప్ పట్టి మీద కాకుండా పైన ఉన్న క్లాత్, మెయిన్ డాట్ క్లాత్ మీద ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్నామంటే ఒక స్టిచ్ మనకి మా ఫ్రంట్ పార్ట్ చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ షేప్ కూడా మంచిగా ఉంటుందండి. పైన ఇదొక కుట్టు వాళ్ళు ఇంత బెనిఫిట్ ఉంది మనకి. ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా ఉందా లేదా అనేసి. ఓకేనా? మాకు సమానంగానే వచ్చేసింది నాకైతే. ఓకేనా? ఇప్పుడు మనం హుక్కు పట్టి, కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టి వచ్చేసి మనకి ఫస్ట్ అయితే హుక్కు పట్టి 1.5 తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా పైనుంచి ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టండి. ఇలాగా ఒక ఫ్రిల్ పెట్టేసుకున్నామంటే లోపల తిప్పేసినప్పుడు టైట్గా ఉండకుండా నీట్గా ఉంటుంది లోపల. ఓకేనా? ఇప్పుడు ఈ కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ గుర్తుపెట్టుకోండి. కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ముందు తిప్పేసుకున్నప్పుడు ముందు వస్తుంది అన్నమాట. హుక్కు పట్టి ఏమో మనకు ఒరిజినల్ సైడ్ కుట్టేసుకుంటాం కాబట్టి తిప్పేసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవడం కూడా. ఓకేనా? కింద కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసిన కుట్టు ఇలా సైడ్ కానేసుకొని అదే కుట్టు మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఈ కుట్టు అనేది యూజ్ అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇలాగా సేమ్ ఇదే మోడల్లో కాజా పట్టి కూడా కుట్టేసుకోవాలి ఇలాగా. ఓకే, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే అండి. ఓన్లీ కటింగ్ వచ్చింది అంటే కాదు, స్టిచ్చింగ్ కూడా మనం నీట్గా ఇస్తున్నామా ఫినిషింగ్ అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి నాకు. ఓకేనా? ఇలాగా ఇది కూడా ముందుకు వస్తుంది కదండి కాజా పట్టి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. పైన ఫోల్డ్ చేయాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం పైన గల్ల పట్టి వేస్తాం కాబట్టి. ఓకేనా? మళ్ళీ పక్కన ఇంకొకటి స్టిచ్ అనేది వేసేసుకోండి
ఇప్పుడు మనం ఈ స్టిచ్ పక్కనే మనం కాజా అనేది కుట్టుకుంటాం. ఓకే, ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం కట్ చేసి ఒకసారి చూసుకోండి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేసి. ఓకేనా, ఇలాగ పెట్టేసుకోండి మీరైతే. అంటే కాజా పట్టి మీద ఒక్క పట్టి ఇలా పెట్టేసుకోండి, ఈక్వల్గా ఉందా లేదా అని తెలుస్తుంది మనకి. నాకైతే ఈక్వల్గా వచ్చేసిందండి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసేది లైనింగే అండి, మెయిన్ క్లాత్ కాదు, లైనింగే. కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేను కట్ చేశాను అంతే. ఓకేనా, ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం క్రాస్ పీసులు ఇలా క్రాస్గా ఇలాగా ఎన్ని అవసరమైతే అన్ని స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అంటే ఈ వీడియో తర్వాత రాకపోతే ముందే వచ్చింది, సారీ అండి. ఫస్ట్ అయితే మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకుందాము. మనకి ఇక్కడ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ అంతా మనకి షోల్డర్ కుట్టు ఖర్చు కనిపిస్తుంది కదా, దాని మీద ఫస్ట్ అయితే ఒక కుట్టేసేయండి. తర్వాత దారం కట్ చేసుకొని తర్వాత ఇంకొక ఒక 1/2 ఇంచ్ అండి, ఒక 1/2 ఇంచ్ అంతా స్లోప్ తీసుకోండి. ఎటు సైడ్, నెక్ సైడ్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్ వైపు మాత్రం స్లోప్ తీసుకుంటే షోల్డర్స్ ఇక జాగ్రత్తగా అన్న సమస్య లేదు మనకి. ఓకేనా, ఇప్పుడు రెండు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గల్లపట్ట అనేది వేసుకుందాం. మీ చేతి వాలుని బట్టి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడైనా సరే కాజా పట్టి వైపు నుంచి చేస్తాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ జాయిన్ చేసుకున్నాం కదా గల్లా పట్టిని, ఆ ఖర్చు అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు మనకి పైకి కనిపిస్తుండాలన్నమాట. ఓకేనా, ఖర్చు అనేది పైకి కనిపించేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచు మందంతో చుట్టూరు మనం కాజా పట్టి దగ్గర స్టార్ట్ చేస్తాం కదండి, అక్కడి నుంచి హుక్కు పట్టి వరకు కంటిన్యూస్గా సేమ్ ఖర్చుతో 1/2 ఇంచుతోటి కుట్టుకుంటూ రండి. ఓకేనా, ఇలాగా. ఓకే, ఇలా లాగకండి, దేన్ని కూడా లాగకండి ప్లీజ్, అసలు లాగద్దు. ఇలా కుట్టేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి. మెయిన్గా రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో మనకి బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర మాత్రం కంపల్సరీగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. కంపల్సరీగా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా, ఇలా టక్స్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా అటు సైడ్ అనేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ముందుది. ఇప్పుడు సైడ్ ఇలా లోపలికి అనేసుకోండి అంతే. ఇలా అనేసుకొని ఇప్పుడు కుట్టేసుకుందామండి. ఈ కుట్టు కూడా మెయిన్ క్లాత్ మీద పడకుండా ఇప్పుడు మనకి ఏవైతే ఫోల్డ్ చేసుకుంటున్నామో గల్లపట్టి మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలి ఇప్పుడు. ఓకేనా, ఇలా లోపలికి అనుకుంటూ జాగ్రత్తగా ఇలా కుట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నిదానంగా కుట్టుకోండి, అసలు లాగద్దు, దీన్ని కూడా మనం లాగద్దండి. ఎలాగో మనకు మెడ క్రాసే ఉంది, మన క్రాస్ పీసులో తీసుకున్నాం కాబట్టి గడపట్టి. ఓకేనా, ఇలాగా నిదానంగా కుట్టుకుంటూ రండి. ఓకేనా, అసలు ఎక్కడ లాగకండి, కుట్టు కూడా జాగ్రత్తగా వేసుకోండి. ఓకేనా, గల్లా పట్టు మీదనే కుట్టు పడేలాగా కుట్టుకోండి, మెయిన్ క్లాత్ మీద పడకూడదండి అసలు. ఓకేనా, ఇలాగా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒకటేలాగా కుట్టేసుకోండి. ఇక్కడ కూడా చివరికి ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే అంతే. చాలా ఈజీ అండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని బ్లౌజ్ ఎక్స్ట్రా ఉన్న మార్కింగ్ మొత్తం కట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగా. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి క్లాత్ ఉంది కదా, ఇలా కొంచెం ఎత్తి పట్టేసుకున్నామంటే, ఇలా ఎత్తండి క్లాత్ని, మిగిలిన క్లాత్ మొత్తం ఎత్తినామంటే కింద కట్ అవ్వదండి, ఓన్లీ మనకి గల్లా పట్టి కట్ అవుతుంటుంది. కొంతమందికి ఇలా కట్ చేసుకునేటప్పుడు నెక్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం హ్యాండ్ జాయింట్స్ చూద్దాము. ఓకే, హ్యాండ్ జాయింట్స్ కూడా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎటు సైడ్ జాయింటింగ్ అటు సైడే చేసుకోండి, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఈ హ్యాండ్ కూడా నేను హ్యాండ్కి కూడా కింద పట్టి వేస్తున్నానండి. హ్యాండ్ కూడా హెమ్మింగ్ ఇది తిప్పేయట్లేదు కాబట్టి, దీని ముందే గమ్తో అటాచ్ చేసుకున్నాను కాబట్టి
ఫస్ట్ మీరు లైనింగ్ సైడ్ లైనింగ్ అతుకు పెట్టేసేయండి. మిగతా క్లాత్ కూడా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ ఇటు పక్క మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవడమే అంతే. ఇటుపక్క ఉన్న క్లాత్ మనం జాయిన్ చేసుకోవాలి. చూపిస్తున్నాను నేను అది హ్యాండ్తో. రెండు రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనం చూసారా ఇలాగా. ఇప్పుడైతే మనం హ్యాండ్కి ఎలా హెమ్మింగ్ పట్టి వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఓకే, హ్యాండ్కి అయితే మనం క్రాస్ పీసులు తీసుకోవాల్సిన పనే లేదండి. స్ట్రైట్ పీసులే బెటర్ మనకి. ఓకేనా, స్ట్రైట్ పీసులు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసుకోండి. క్రాస్గా జాయిన్ చేసుకోవాల్సిన పనే లేదు. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేసి ఇలాగా మనకి ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ ఇలా రెడీ చేసేసుకోండి. ఓకేనా, అంటే ఇది హ్యాండ్ కూడా హెమ్మింగ్ అండి. నెక్ హెమ్మింగే, హ్యాండ్ హెమ్మింగే అండి. తిప్పేయట్లేదు. ఇలాగ అన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని జాగ్రత్తగా అన్ని పీసెస్ స్ట్రైట్ పీసెస్ స్ట్రైట్గానే కూడా కుట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. నో ప్రాబ్లం. ఎందుకంటే హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి వంకులు ఏమి ఉండవు కాబట్టి ఇలా వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి రాదండి హ్యాండ్కి. ఓకేనా, ఇలాగా తీసేసుకున్న తర్వాత మన ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు సైడ్కి ఇలా ఒక చివరి ఒక పావించి ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక పావించి అంతా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా, ఖర్చు ఉన్న వైపు మాత్రమే ఫోల్డ్ చేసుకోండి. ఓకే, జాయింట్ చేసుకున్నాం కదా, జాయింటింగ్ ఖర్చు కదా, జాయింటింగ్ ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి మీరైతే ఫస్ట్. ఓకే, ఇలాగా. ఓకే, ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని మెయిన్ క్లాత్ వైపు హ్యాండ్కి మెయిన్ అంటే ఒరిజినల్ సైడ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని మనం ఎంతైతే ఖర్చు వదిలామో కిందకి అంతే ఖర్చుతో, అంటే నేనైతే పావించి వదులుతారండి దేనికైనా సరే, ఆ పావించుతోటి ఇలా స్టిచ్ చేసేసుకోండి. నాకు 2 హ్యాండ్స్ కూడా అంతే. ఓకేనా, ఇలాగా పావించి ఉంచేసి ఈ స్ట్రైట్ పీస్ని హ్యాండ్ కానీ అటాచ్ చేసేయండి. ఓకే, ఇలాగా. ఇది మనకి హ్యాండ్ హెమ్మింగ్ కాబట్టి ఇలా స్టిచ్ చేస్తున్నానండి, లేకుంటే నేను తిప్పేస్తానండి హ్యాండ్ నార్మల్గా అయితే. కాకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఇది. ఇప్పుడు ఈ పట్టీ ఉంది కదా, అది సైడ్కి అనేసి సేమ్ మనం నడిం పట్టీకి అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో ఓన్లీ పట్టీ మీద పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఓకేనా, క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదండి, ఓన్లీ ఈ మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ క్లాత్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసిన పట్టి సైడ్ కానేసి ఖర్చు కూడా దీని కిందకి వెళ్ళిపోతుందండి. కింద మీకు అర్థమవుతుంటుంది మీరు స్టిచ్ చేస్తుంటే కింద ఎటుందని ఖర్చు అనేది. ఓకేనా, ఇలాగా నీట్గా స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఓకేనా, తర్వాత మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా లోపలికి పెట్టేసుకోండి అంతే. మన నడుము పట్టి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. మిషన్కి లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ హెమ్మింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ అనేది విప్పేసుకోవటమే అంతే. చాలా సింపుల్ అండి, అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనకి తక్కువ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి, అది ఫస్ట్ మనము ఎటు సైడ్ ఇల్లు చూసారా, మనం రైట్ సైడ్కి మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర మనం హ్యాండ్ కట్టించుకున్నాం కదా మధ్యలో, ఆ షోల్డర్ దగ్గర స్టిచ్ ఒకటే దగ్గర పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ దేన్ని కూడా లాగకండి. ఓకేనా, లాగకుండా 2 క్రాస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా లాగినా సరే మనం గుర్తొచ్చే ప్రాబ్లం ఉంది, అసలు లాగకండి ప్లీజ్. ఓకేనా, అండ్ ఈ వీడియో ఇక్కడ వరకే అండి. నేను సైడ్ జాయింట్స్ వేరే వీడియోలో పెడతాను మీకు. ఎందుకు అంటే సైడ్ జాయింట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది ఇది. ఓకేనా, 4 పార్ట్స్ ఈక్వల్గా లేవు మనకి. 4 పార్ట్స్ ఈక్వల్గా లేనప్పుడు కొత్త బ్లౌజ్లో ఎలా మనం సైడ్స్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నేను వేరే వీడియోలో పెడతాను. ఓకేనా, ఇప్పుడైతే ఈ వీడియోలో ఓన్లీ హ్యాండ్స్ జాయింట్ వరకే చూపిస్తున్నానండి. సైడ్ జాయింట్స్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్
స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. ఓకేనా, మీకు ఈ ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్ అని డౌటే లేదు. ఇలానే కట్ చేసుకొని ఇలానే స్టిచ్ చేసుకోండి, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూసారా పర్ఫెక్ట్గా అండి, ఎక్కడ కూడా మనకి సంక దగ్గర ముడతనే రాదు. ఓకే, చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, సేమ్ నాలాగానే. ఓకే, ఇది కూడా స్టిచ్ చేసేసుకున్నాను, 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నానండి ఇక్కడ నేను. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ జాయింట్స్ది వేరే వీడియో పెడతాను కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.